అండి, నేను మీ సోనియా. వెల్కమ్ టు సోనూస్ ఎమ్మీ రెసిపీస్. ఇవాళ మనకు ఒక హెల్తీ స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదే నువ్వుల లడ్డు. చాలామంది తింటూ ఉంటారు కదండి. బట్ బయట మనం కొనుక్కుంటూ ఉంటాం కానీ ఇంట్లో ఎలా చేయాలో చాలామందికి తెలియదు కదా. బట్ మనం క్విక్గా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. స్వీట్ షాప్లో కొంటే రేట్లు అయితే చాలా బీభత్సంగా ఉంటాయండి. బట్ మనం తక్కువ కాస్ట్లో ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో. మన పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి. చూసారుగా చాలా అంటే చాలా సూపర్గా వస్తుందండి. నేనే కాదండి, మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్ పల్లీలు యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 2 ఇలాచీ యాడ్ చేసుకుందాం. మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకుందామండి పల్లీలు ఇలాచీని. పల్లీలు వేగిపోయాయి కదా, సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మళ్ళీ మనం అదే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్ నువ్వులు తీసుకుంటున్నానండి. నువ్వులు తెల్లవైనా పర్వాలేదు, నల్లవైనా పర్వాలేదు. ఫ్లేమ్ మనం లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే నువ్వులు మాడిపోతే లడ్డు కూడా మాడిపోయిన స్మెల్లే వస్తుంది కదా. సో మనం నువ్వులు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం. నువ్వులు వేయించేటప్పుడు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. అలాగే వదిలేస్తే అడుగున ఉండే నువ్వులు ఖచ్చితంగా మాడిపోతాయండి. చూడండి, నువ్వులు లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా. సో మనం ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నువ్వులు పల్లీలు మొత్తం చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకుందామండి. పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారుగా, ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్నాం కదా పల్లీలు యాడ్ చేసేసుకుందాం. అలాగే నువ్వులు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బరగ్గా ఒకసారి మనం మిక్సీ పట్టుకుందామండి. ఫైన్ పౌడర్ లాగా కాదు. చూడండి, ఇలా బరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం యాడ్ చేసుకుందాం. నేను ఒక కప్పు ఇలా బెల్లాన్ని తురిమి తీసుకున్నానండి. ఈ బెల్లాన్ని మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. బెల్లం మొత్తం యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం స్పూన్తో. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి. కంటిన్యూస్గా మిక్సీ పట్టుకోకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మిక్సీ పట్టుకుంటే మనకు ఉండాలి చక్కగా వస్తాయండి. లేదంటే ముద్దగా అయిపోతుంది. నేనైతే ఇలా కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకున్నానండి. మీరు కావాలంటే ఫైన్ పౌడర్ లాగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టేసుకోవచ్చు అండి. చూసారుగా, ఇలా లడ్డు చేసుకుంటే లడ్డూలాగా అవ్వాలండి. చూసారుగా, ఇప్పుడు లడ్డూలాగా అయిపోయింది కదా. మనం ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం లడ్డూలు చేసేసుకోవచ్చండి. నేనైతే పిల్లలు కూడా తినడానికి వీలుగా ఇలా మీడియం సైజ్ లడ్డూలు చేసుకున్నానండి. చూసారుగా, ఫైనల్గా మనకు నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మన బాడీకి ఎంతో హెల్ప్ చేస్తాయండి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది మన బాడీ. చూసారుగా, రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.